దగ్గర ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి హారతిచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ధనత్రయోదశి రోజు ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు ఈ విధి విధానం పాటిస్తే ధనలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు వీటన్నిటిని పాలతో కడిగి పూజలో ఉంచండి. పాలతో కడిగాక నీళ్లతో కడిగి పూజలో ఉంచి వాటికి కూడా పూజ చేసి అంటే హారతి ఇవ్వటము, ధూపం చూపించటం, అగరబత్తులు చూపించటం ఇవన్నీ చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ ఆభరణాలు మళ్ళీ తీసి బీరువాలో దాచిపెట్టుకోండి. అలాగే ధనత్రయోదశి రోజు అన్ని రకాలైనటువంటి అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి. దాన్ని బలిదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ బలిదీపం ఎందుకు వెలిగించాలంటే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులకి ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా, గండాలు రాకుండా ఈ బలిదీపం వెలిగించుకోవాలి. ప్రయాణాలు విజయవంతం కావటానికి, లాభం రావటానికి